పెళ్ళవలేదు, బ్యాచులర్. ఎక్కడ సభ పెట్టినా ముందుంటారు బ్యాచులర్స్. అన్ని పనులు చేస్తుంటారు. మన సంఘంలో కూడా కుటుంబం ఉంటుంది, భార్య ఉంటుంది. దేవుని పనికి వెళ్ళాలి అని ఉన్నప్పటికీ కూడా భార్య అడ్డుపడుతుంటుంది. ఒక్కొక్కసారి పెళ్లి కాక ముందు దేవుని పనిలో బ్రహ్మాండంగా కొనసాగేవాడు, దేవుని పనులన్నీ చేసుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, భార్య ఎప్పుడైతే వచ్చిందో దేవుని పనికి దూరం అయిపోతున్నాడు. కొన్ని దూరం అయితే ఆలోచించుకుని సమయాన్ని సర్దుబాటు చేసుకుని మరలా దేవుని పనులకు వస్తే బాగుంటుంది. కానీ అలా రాలేరండి. ఈ భార్యను వాడుకుంటాడు అక్కడ. సూటిపోటి మాటలతో ఆమె నిన్ను పొడుస్తుంటుంది. ఇంట్లో ఒక్కదాన్ని ఉన్న ఆలోచన అసలు మీకుందా? నన్ను విడిచిపెట్టి మీరు దేవుడిని వెళ్ళిపోతారా? అంటే అర్ధరాత్రి మీరు వచ్చేంతవరకు నేను ఒక్కదాన్ని బిక్కుమంటూ కూర్చోవాలి ఇక్కడ? నేను ముఖ్యమా? మీకు దేవుడి పని ముఖ్యమా? మీకు ఆ చర్చి ముఖ్యమా? ఇలా రకరకాలుగా మాట్లాడేటప్పటికి ఇక చేసేది ఏమి లేక కూర్చుని పోతాడు అంతే అక్కడ మాట్లాడు. దాంతో అతని నుండి దేవుని పని దూరంగా వెళ్ళిపోతుంది. అలా దేవునికి దూరం అయిపోతాడు. దేవుని పిల్లలారా, ప్రపంచంలో దేనికి దూరమైన పర్వాలేదు, దేవుని పనికి మాత్రం దూరం కాకూడదు. సంఘానికి దూరం కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. దేవుని పనికి దేవునికి కూడా ఎప్పటికీ దూరంగా ఉండకూడదు.